హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులా రాశి వారి జాతకులు ఈ యొక్క జూలై మాసంలో 26వ తేదీ శుక్రవారం తిథి నాడు గోచార రీత్యా మీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? రాబోతున్నటువంటి వార్త ఏమిటి? ఎటువంటి వార్తలు అందుకోబోతున్నారు? అవి మంచికా చెడుకా, అనగా శుభవార్తల అశుభ వార్తల అంటే గనక ఖచ్చితంగా జ్యోతిష పండితులు చెప్పే మాట ఈ రోజున 4 శుభవార్తలు తులారాశి జాతకులు అందుకోబోతూ ఉన్నారు. నిస్సందేహంగా ఇలా జరుగుతుంది. మీరు వింది నిజమే. అవునండి, శుభవార్తలు ఒకదాని తర్వాత మరొకటి 4 తులారాశి జాతకులు ఈ యొక్క దినాన వినబోతూ ఉన్నారు. ఖచ్చితంగా మీ పంట పండిందనే చెప్పాలి. అయితే ఆ 4 శుభవార్తలు ఏమిటో, ఈ రోజున ఎటువంటి పరిస్థితులు తులారాశి జాతకులకు కంటపడబోతూ ఉన్నాయో, ఏ పరిస్థితుల్లో మీరు ఈ యొక్క శుభవార్తలతో మానసిక ప్రశాంతత పొందుకోబోతున్నారు, తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, వ్యవసాయంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, నమ్మిన వారు దూరం కావటం, మనశ్శాంతి లేకపోవటం, సంతానం కలగకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి వల్ల నష్టాలు రావటం, శత్రువుల వల్ల ఇబ్బంది పడటం, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మైసమ్మ తల్లి ఆశీస్సులతో ప్రత్యేకంగా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు పూజలు కూడా చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే ఈ రోజున మాత్రము కుండ బద్దలు కొట్టినట్లు ఇలాగే జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఇటువంటి శుభవార్తలు విన్న మీ మనసు ఆనందంతో తేలియాడుతోంది. ఎందుకంటే తులారాశి వారి జాతకులకు సుఖాల కన్నా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. కష్టాలు అధిగమించే ధైర్యం కూడా తులారాశి వారి జాతకులకు అధికంగానే ఉంటుంది. భగవంతుని అనుగ్రహం కూడా తులారాశి జాతకుల మీద పుష్కలంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు గ్రహ పరిస్థితులు నీచంగా ఉండడం రీత్యా కష్టాలు వచ్చి ఉండవచ్చు. కానీ మనోధైర్యంతో ఎదుర్కొంటూ వస్తున్న తులారాశి వారి జాతకులకు ఈ రోజున మాత్రం అందుకోబోతున్న శుభవార్తలు ఒకదాని తర్వాత మరొకటి 4 అందుకోబోతున్నారు. మీ జీవితంలో ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా గడియలు రాబోతూ ఉన్నాయి. కష్టాన్ని మర్చిపోతారు. కష్టాన్ని మరచే విధంగా శుభాలు కలగబోతున్నాయి. మీ ఇంట, మీ కుటుంబంలో కూడా ఎంతో సంతోషం కలగబోతోంది. మీ చుట్టూ ఉన్న వారిని కూడా ఈ రోజున ఆనందపరుస్తారు తులారాశి వారు. ఈ రోజున మీకు కలగబోయే అతిపెద్ద శుభవార్త ఏమిటో తెలుసా? మొండి బకాయి వసూలు అవుతుంది. అంటే ఆర్థిక పరంగా స్థిరత్వం కలుగుతుంది. మీరు ఎవరికైనా డబ్బులను ఇచ్చి ఉండవచ్చు, లేకపోతే గనక ఏదైనా ధన రూపంలో ఎవరికైనా సరే ఎలా ఇచ్చినా అది కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి ఆస్తి తాలూకా విజయం కూడా కావచ్చును, లేదా తోడబుట్టిన వారికి ఇచ్చినటువంటి ధనం కావచ్చును, లేదా మిత్రులకి ఇచ్చినటువంటి ధనం కూడా కావచ్చును. ఆకస్మిక ధన ప్రాప్తి కలగబోతూ ఉన్నది ఈ రోజున తులారాశి వారి జాతకులకు. పూర్వీకుల నుంచి కూడాను మీకు ఈ రోజున ధన ప్రాప్తి కలిగే యోగం కూడా పుష్కలంగా కనిపిస్తోంది. ఇది మీకు చాలా వరకు కూడాను మానసిక సంతోషాన్ని కలగచేస్తోంది. అంటే సక్రమమైన సొమ్ము, మీకు చెందాల్సిన ధనాన్ని ఈ రోజున పొందుకోబోతున్నారు. అక్రమమైన సొమ్ము అస్సలు కాదండి. అంటే ఎవరినో ఇబ్బంది పెట్టి లాక్కునే ధనం మాత్రం కాదు. ఈ రోజున మీరు పొందుకోబోతుంది మీ హక్కుగా చెప్పడం జరుగుతుంది. మీకు రావలసిన సొమ్ము ఈ రోజున సకాలంలో అందుతుంది. అలాగే వచ్చిన ధనాన్ని కూడా మీరు నిరుపయోగంగా వృధా అస్సలు చెయ్యరు. ఆ యొక్క ధనాన్ని కూడా ఉపయోగించుకుంటారు. అంటే నూతన వస్తువుని లేదా వాహనాన్ని లేదా ఇంటికి సంబంధించిన లావాదేవీల విషయంలో కావచ్చు,
భూమికి సంబంధించిన విషయంలో కావచ్చు ఉపయోగించుకుంటారు. తత్ఫలితంగా ఈ రోజున నూతన వస్తు లేదా నూతన వాహన యోగం అయితే తులారాశి వారి జాతకులకు కలగబోతూ ఉన్నది. ఇది మీ కళ. మీకంటూ ఒక వాహనమో, మీరు మీ యొక్క మనసుకి హత్తుకునే వాహనమో ఈ రోజున కొనుక్కోబోతున్నారు. లేదా సొంత ఇంటి కళ తులారాశి వారి జాతకులకు ఎప్పటి నుంచో ఉంది. ఈ రోజున ఈ ధనాన్ని వారికి అడ్వాన్స్ రూపంలో కానీ లేకపోతే ఈ యొక్క ధనం మొత్తం పెట్టి భూమిని కానీ ఈ రోజున కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా వడివడిగా చేసేస్తారు. తులారాశి జాతకులు ఎప్పుడూ కూడాను డబ్బుని మదుపు చేయడానికే చూస్తారు. వృధా చేయడం తులారాశి జాతకులకు అస్సలు నచ్చదు. ఒక్క రూపాయికి ఇంకొక రూపాయి కూడబెట్టి మరి వీరు స్థిరాస్తులను, చరాస్తులను లేదా వీరికి కావలసిన వాటిని కొంటారో లేదా సంతానం కోసం ఆలోచిస్తారు తప్పితే వారికి సొంతగా ఒక్క రూపాయి కూడా అస్సలు ఖర్చు పెట్టుకోరు. ఈ రోజు కూడా ఇలాగే జరుగుతుంది. వీరి యొక్క ఆనందం అందులోనే ఉన్నది. సంతానాన్ని సంతోషంగా చూడాలి అనే తపన తులారాశి జాతకులకు ఎక్కువగా ఉంటుంది. అలాగే తులారాశి జాతకులు మీ పిల్లలు అయితే గనక వారి యొక్క చదువులో ఈ రోజున ఊహించని శుభవార్తను కూడా పొందుకోబోతున్నారు. మీరు ఎలా అయితే మీ పిల్లలు చదవాలి అనుకున్నారో, ఎటువంటి ఆకాంక్ష మీకు ఉందో ఈ రోజున మీ పిల్లలు అది నెరవేర్చబోతున్నారు. వారు రాసిన ఎగ్జామ్స్ లో కావచ్చు లేదా పోటీ పరీక్షల్లో కావచ్చు, ఏదైనా కావచ్చును, వారి యొక్క ప్రతిభకు ఈ రోజున పట్టం కట్టే రోజుగా చెప్పడం జరుగుతుంది. ఆ వార్త విన్న మీకు మానసిక సంతోషం బహుగా కలుగుతుంది. మీ హృదయం ద్రవించిపోతుంది. ఈ రోజున పుత్రోత్సాహంతో, పుత్రికోత్సాహంతో ఈ రోజున తులారాశి వారి జాతకులు ఎగిరి గంతేస్తారని చెప్పవచ్చును. ఈ రోజున ఇంతటి అదృష్టం మీకు ఖచ్చితంగా కలగబోతుంది. మీ యొక్క చేసిన పుణ్య ఫలితాలే మీ సంతానానికి కూడా ఏ రోజున సంక్రమిస్తాయి. వారి యొక్క ప్రయత్న లోపం లేకుండా చేసిన పనుల్లో, నిరాటంకంగా చేసినటువంటి పనుల్లో ఖచ్చితంగా ఈ రోజున ప్రతిఫలితం పొందుకోబోతున్నారు. వారి యొక్క సంతోషం చూసి మీకు కూడా చాలా సంతోషం వేస్తుంది. మీ కుటుంబం మొత్తం కూడా ఈ రోజున బాహుగా ఆనందిస్తుంది. మీకు ఉన్న కష్టాలు ఒక్కొక్కటిగా తీరిపోవడం చూసి మీరు చాలా వరకు కూడాను సంతసిస్తారు. మీ యొక్క కుటుంబం, మీ యొక్క జీవితం చాలా వరకు కూడా ఈ రోజున మారిపోతుంది. ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా జీవితం మారుతుంది. ఆర్థిక స్థిరత్వం కూడా ఈ రోజున బాహుగా కలగబోతుంది తులారాశి వారి జాతకులకు. ఇక ఇంకొక శుభవార్త, 4వ శుభవార్త ఏమిటంటే గనక సంతానం కోసం ఎదురు చూస్తున్న తులారాశి వారి జాతకులు ఈ రోజున మీ యొక్క ప్రయత్న లోపం లేకుండా ఈ రోజున మీరు ఆ శుభవార్తను ఖచ్చితంగా వినబోతూ ఉన్నారు. భగవంతుని అనుగ్రహంతో ఈ రోజున సంతానానికి సంబంధించినటువంటి ఒక శుభవార్త, భగవంతుని అనుగ్రహంతో ఈ రోజున సంతానానికి సంబంధించిన ఒక శుభవార్త మీ చెవిన చేరబోతుంది. అప్పటి నుంచి కూడాను మీరు చాలా వరకు కూడాను నమ్మలేక షాక్ కి గురవుతారు, ఆశ్చర్యపోతారు. మీ యొక్క కళ నెరవేరడం, ఈ రోజున మీ కోరిక నెరవేరడం, ఇది కలయా నిజమా అని తేల్చుకోలేని ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉండిపోతారు తులారాశి జాతకులు. ఖచ్చితంగా ఈ రోజున ఇలా జరిగి తీరుతుంది. మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న, సంతానం లేక బాధపడుతున్న మీ యొక్క బాధ ఈ రోజున తెరపడబోతుంది. ఇంతటి అదృష్టం ఈ రోజున భగవంతుడే అందించబోతూ ఉన్నాడు. ఇలా ఈ రోజున తులారాశి వారి జాతకులకు ఒకదాని తర్వాత మరొకటి 4 శుభవార్తలు పొందుకోబోతూ ఉన్నారు. ఇది మీ మానసిక స్థైర్యాన్ని మరింతగా పెంచుతుంది. మీ ఆత్మాభిమానాన్ని ఈ రోజున నిరూపించుకునే రోజుగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున ప్రేమలో ఖచ్చితంగా ఈ రోజున మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్యన బంధం ఇంకా బలపడుతుంది. ప్రేమగా ఈ రోజున వారితో సమయాన్ని కూడా గడిపే ప్రయత్నం చేస్తారు. ఇంతింతై వటుడింతై అన్న చందాన మీ జీవితం మొత్తం కూడాను ఈ రోజు నుండి తిరగబడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మీ గ్రహస్థితి ఈ రోజు నుండి ఇలాగే ఉండబోతోంది. జూలై మాసంలో 26వ తేదీ శుక్రవారం తిథి నాడు తులారాశి వారి జాతకులు ఇంతటి అదృష్టాలు పొందుకోవడానికి గల కారణం, ఏకైక కారణం ఏమిటంటే గనక మీరు చేసిన పుణ్యాలే. మీ యొక్క పుణ్య ఫలితాలే ఈ రోజున బాహుగా మీకు కీర్తిని తెచ్చిపెట్టబోతున్నాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకులకు ఎటువంటి శుభవార్తలు, ఏ 4 శుభవార్తలు, ఏ పరిస్థితులు మీకు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.